సినిమాలను పైరసీ చేసి ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టిన ఇమ్మడి రవి అనే వ్యక్తి ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. దాదాపు 12 రోజుల పాటు విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు పలు కీలక వివరాలు సేకరించారు. ప్రహ్లాద్ అనే వ్యక్తి డాక్యుమెంట్స్ దొంగలించి వాడుకున్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా కస్టడీ పూర్తవడంతో హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. తర్వాత మీడియాతో మాట్లాడిన రవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బెట్టింగ్ యాప్స్తో నాకు సంబంధాలున్నాయని, వాటిని ప్రమోట్ చేస్తున్నానని అంటున్నారు. కానీ ఆ ఆరోపణల్లో నిజం లేదు. నా పేరు ఐబొమ్మ రవి కాదు, ఇమ్మడి రవి. ఐబొమ్మ నాదే అనడానికి ఆధారాలేవి? నేను బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశానని మీకెవరు చెప్పారు? పోలీసులు చెబితే నేను నేరం చేసినట్లేనా? నేనెక్కడికి పారిపోలేదు. వేరే దేశంలో పౌరసత్వం మాత్రమే తీసుకున్నాను. నేను కూకట్పల్లిలో ఉంటున్నాను. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటాను. నాపై ఆరోపణలన్నీ నిరాధారమైనవి. సరైన టైంలో నిజాలు బయట పెడతా అని మీడియాతో రవి అన్నాడు. మరోవైపు సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు మాట్లాడుతూ ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో ఫేక్ ఐడీల సమాచారం సేకరించామన్నారు. 3 స్నేహితుల ఐడీల ద్వారానే రవి ఫేక్ ఐడీలు సృష్టించాడని, ఇతడికి చెందిన 3 కోట్లు ఫ్రీజ్ చేశామని తెలిపారు. బెట్టింగ్ యాప్స్తో రవికి ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీల గురించి దర్యాప్తు కొనసాగుతుందని, ఇతర పైరసీ వెబ్సైట్స్తో ఉన్న సంబంధాల గురించి కూడా ఆరా తీస్తున్నామన్నారు. కరేబియన్ దేశంలో ఉన్న రవి డేటాపై ఆరా తీస్తున్నామని, విచారణలో రవితో సంబంధాలు లేవని ప్రహ్లాద్ చెప్పాడని, త్వరలోనే మిగతా 2 స్నేహితులను విచారిస్తామని, ఇకపై పైరసీ చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని డీసీపీ చెప్పారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.